సో ఇక్కడ హేట్ స్పీచ్ సంబంధించినటువంటి బిల్లో ఏముంది? ఇప్పుడు మతపరమైనటువంటి కులపరమైనటువంటి ఒక హేట్ స్పీచ్ ఇస్తే గనక 100% ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇక్కడ విషయం ఏమవుతుందంటే 100% ఈ హేట్ స్పీచ్ బిల్లుతోటి కేవలం ప్రభుత్వాలకే ఎక్కువగా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత కామెంట్ చేసినా, ఎంత హేట్ స్పీచ్ ఇచ్చినా కానీ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళపైన కేసులు కావు. కానీ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కనుక ఒక హేట్ స్పీచ్ ఇస్తే 100% ఇస్తాం. దీనిలో ప్రముఖంగా బలయ్యేది జర్నలిజమే. ఈరోజు ముఖ్యంగా డిజిటల్ మీడియానే ఎక్కువ బలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఈ హేట్ స్పీచ్ బిల్లు ద్వారా నిజంగా మేమేమి ఈ బిల్లు వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్లు ద్వారా 100% పెద్దగా నష్టం జరిగేది డిజిటల్ మీడియా ఛానళ్ళకే. అందుకే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు మతపరంగా జరిగేటువంటి హేట్ స్పీచెస్ పైన ఒక్క కేసు కూడా పెట్టరు. కానీ ఈ చట్టం ద్వారా డిజిటల్ మీడియాలో జరిగేటువంటి అనేక సంస్థల పట్ల వాటిని కంట్రోల్ చేసేందుకు ఈ యొక్క బిల్లును ఉపయోగపడుతుంది అనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి విద్వేషపూరిత ప్రసంగం నేరాల నివారణ బిల్లు సోషల్ మీడియాను కట్టడి చేయడానికనే స్పష్టం చేస్తున్నది. సోషల్ మీడియా డిజిటల్ మీడియాని కట్టడి చేయడానికి చాలా స్పష్టం చేస్తున్నది. ఒకటి, దీంతో పాటు రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పైన ప్రభావం పడే అవకాశం ఉంది. సో రాజకీయ పార్టీలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా పైన ప్రభావం పడే అవకాశం ఉంది. వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ ఏదైనా పోస్ట్ పెడితే సంబంధిత వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది. కానీ ఈ చట్టంతో గ్రూపు సభ్యులపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వంపై, అధికారులపైన ఏదైనా వార్తలు రాసినా విద్వేషపూరిత నేరం కిందనే వస్తుంది. దీంతో జర్నలిస్టులపై కూడా ప్రభావం పడే అవకాశాలు బలంగా ఉన్నాయి. 100% ఈ బిల్లు రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది తెలుసా. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియాలో కూడా విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం రేవంత్ రెడ్డి జరుగుతూ ఉంది. డిజిటల్ మీడియాలు తమ కంట్రోల్లోకి రావట్లేదు. సో ఇప్పుడు ప్రభుత్వం పైన విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక హేట్ స్పీచ్ బిల్ అని పెట్టేసి దీనిలో ముఖ్యంగా ప్రధానంగా డిజిటల్ మీడియాను, సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికే ఈ యొక్క బిల్లు ఉంటుంది తప్ప వేరే ఏమి ఉండదు. 100% అదే. సో బిల్లులోని కీలక అంశాలు చూసినట్లయితే డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాల కారణంగా నేరాలు పెరుగుతున్నాయి. వీటి కారణంగా ఒకసారి చూద్దాం క్లియర్గా. ప్రజాశాంతికి, సామాజిక సామరస్యానికి హాని కలిగే అవకాశం ఉంది. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపు ఆధారంగా వ్యక్తులు, సమూహాల మధ్య శత్రుత్వం, ద్వేషం, విభేదాలు ప్రోత్సహించడంతో పాటు గౌరవాన్ని దెబ్బతీసేలా ఉంటే దీనికి కారణమైనటువంటి వారిని శిక్షించడంతో పాటు నివారించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ద్వేషపూరిత నేరం చేసిన వ్యక్తికి 7 ఏళ్ల నుంచి 7 ఏళ్ల పాటు శిక్ష, 50,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రెండోసారి కూడా ఇలా నేరం చేస్తే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 1,00,000 జరిమానా విధించనురని ఈ చట్టంలో పేర్కొన్నారు. 100% ఇది డిజిటల్ మీడియాను కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి హేట్ స్పీచ్ బిల్లు తప్ప వేరే ఏమీ లేదు. ఎందుకంటే సోషల్ మీడియా యాంటీ ఇన్కమెన్సీ తీసుకొస్తున్న సోషల్ మీడియా ఛానళ్ళ పైన కావచ్చు, లేకపోతే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపుతున్నటువంటి డిజిటల్ మీడియా ఛానళ్ళ పైన కావచ్చు ఈ యొక్క హేట్ స్పీచ్ బిల్లు ఒక అస్త్రంగా తయారు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఇందులో ఏమీ లేదు. 100% అది కనబడుతుంది. సెలెక్ట్ కమిటీకి హేట్ స్పీచ్ బిల్ అట. సో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు, ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి ప్రవేశపెట్టిన ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హేట్ స్పీచ్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించడానికి సర్కార్ అంగీకరించింది. సెలెక్ట్ కమిటీకి పంపించే ఆనవాయితీ ఎక్కువగా పార్లమెంట్లో ఉంటుంది. వివాదాస్పద బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాక నివేదిక కమిటీ ఆధారంగా బిల్లులో మార్పులు చేర్పులు చేసి తిరిగి బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. కానీ అసెంబ్లీలో సహజంగా ప్రభుత్వం రూపొందించే బిల్లుపై ఎవరైనా అభ్యంతరాలు చెప్పినా దాన్ని ప్రభుత్వం ఆమోదింపజేసుకుంటుంది. ఉభయ సభల్లో ఆమోదానికి కావాల్సిన మద్దతు ఉంటుంది. అందుకే వెనక్కి తీసుకోవడం, సెలెక్ట్ కమిటీకి పంపించడం జరగదు. గత ప్రభుత్వంలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్న ఉత్పన్నం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు. సో ఇలా ఉన్నప్పుడు ఒకసారి అయిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరు సభలో ఉండడం దురదృష్టకరం. గుర్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సస్పెన్షన్, మండలిలో 4 బిల్లులకు ఆమోదం, అసెంబ్లీ నివేదిక వాయిదా అంటూ చూస్తాను. సో 100% ఈ హేట్ స్పీచ్ బిల్లు అనేది డిజిటల్ మీడియాను, సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి మాత్రమే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది అంటే వాస్తవంగా అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళపైన,
సో అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం తప్పలేదు. కానీ ఉద్దేశపూర్వకంగా డిజిటల్ మీడియా కంట్రోల్ చేయడానికి ఇదంతా తీసుకొస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప ఏమీ లేదు అక్కడ.